పరిశ్రమలకి మీకు విద్యుత్తుకు సంబంధించినటువంటిది ఎగ్జామ్షన్స్ ఇస్తాం. లేకపోతే ఇంత సరుకు ఉత్పత్తి చేస్తే ఇంత ప్రోత్సాహకాలు ఇస్తాం. కరెంట్‌లో రాయితీలు ఇస్తాం. డీజిల్‌లో రాయితీలు ఇస్తాం. లేకపోతే ఇట్లాగా చెప్తారు ప్రభుత్వాలు. అది నమ్మి పరిశ్రమలొస్తాయి. పెట్టిన తర్వాత ఆ డబ్బులియ్యరు. ఒకరోజు కాదు ఏళ్ల తరబడి. అదేదో కాబూలీవాలా బాకీని వెయిట్ చేసినట్టు వెయిట్ చేయాల్సొస్తుంది అక్కడ. అలాంటి సిట్యుయేషన్‌లో ఈ క్రెడిట్ చౌర్యాలు నడుస్తుంటాయి. చంద్రబాబు గారి టైంలో పరిశ్రమల బకాయిల్ని జగన్ వచ్చాక తీర్చాడు. అలా తీర్చినందుకే అప్పట్లో మద్దాలగిరి గుంటూరు ఎమ్మెల్యే వైసీపీలో చేరాడు. అక్కడ గుంటూరు 2 ఎప్పుడూ తెలుగుదేశం తప్పించి వైసీపీ గెలవల 14 నుంచి కూడా. అలాంటి నియోజకవర్గం నుంచి గెలిచిన ఆయనకి స్ట్రాంగ్గా ఉండాలి కదా. ఎందుకు మారాడంటే తెలుగుదేశం టైంలో అతనికి సంఖ్య ఏదైతే పారిశ్రామికవేత్త అయినటువంటి అతనికి రాయితీల డబ్బులు రాల. జగన్ వచ్చాక వచ్చినాయి. కోట్ల రూపాయల డబ్బులు వచ్చినాయి. కాబట్టి అతను వచ్చి ఇందులో చేరాడు. అంటే ఆ రోజున ఆ స్థాయిలో జగన్ ఇచ్చాడు. తర్వాత జగన్ పెండింగ్ పెట్టాడు. ఇవన్నీ ఆరంభ స్వరత్వమైనవి. చంద్రబాబు ఏవైతే ఇవ్వలేదో అవి జగన్ ఇచ్చి జగన్ ఇవ్వాల్సినవి జగన్ ఇవ్వలేదు. వాటికి ఓ 1100 కోట్ల రూపాయలు ఇప్పుడు బాబు సర్కార్ ఇస్తుంది రాయితీలు. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి తేడా.